హాయ్ అండి. మా అమ్మాయి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి మేమైతే దిండి రిసార్ట్స్‌కి అయితే వచ్చాము. దిండి రిసార్ట్స్ అయితే పాలకొల్లుకి దగ్గరలో ఉందండి. చాలా బావుంది. ఈ రిసార్ట్స్ అయితే పాలకొల్లుకి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. చించినాడు బ్రిడ్జి పక్కన ఈ దిండి రిసార్ట్స్ అయితే ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సమ్మర్‌లో ఇలా పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇదైతే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మనం ఉన్న రూమ్ దగ్గర నుండి రెస్టారెంట్‌కి వెళ్ళాలంటే ఇలా వీళ్ళే వెహికల్ తీసుకెళ్తున్నారు. అలాగే గుర్రబండి మీద కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ అయితే ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేయించిన తర్వాత మేమైతే మధ్యాహ్నం బయలుదేరి దిండి రిసార్ట్స్‌కి అయితే వెళ్ళాము. మార్నింగ్ అయితే మొత్తం మా అక్క చెల్లెలు మా ఫ్యామిలీ అంతా కలిసి మా ఇంటికైతే వచ్చారు. ఇలా కేక్ కటింగ్ చేయించిన తర్వాత బయలుదేరాము. మార్నింగ్ ఫుడ్ అయితే ఇంట్లోనే వండేసుకున్నాము. పన్నీర్ కర్రీ, అలాగే వెజ్ బిర్యానీ చేసుకున్నాము. అలాగే స్వీట్ అయితే గులాబ్ జామ్ చేసుకున్నాము. వీడియో తీయలేదు కానీ మార్నింగ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. లంచ్ అయిన తర్వాత బయలుదేరిపోయాము. మనం వెళ్ళే దారిలో కూడా పక్కనంతా కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి. కోనసీమ కదా, ఇదంతా కొబ్బరి చెట్ల మధ్యలో నుంచే ఈ రూట్ అయితే ఉంటుంది. ఇంకా జర్నీ అయితే చాలా బాగుంది. మాకు రావులపాలెం నుండి 1.5 అవర్ అయితే పట్టింది దిండి రిసార్ట్స్కి వెళ్ళడానికి. చాలా దగ్గరలోనే ఉన్నా సరే మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ రావడం. ఇలా పొలాల మధ్యలో నుంచి ఉంది. చాలా చిన్న రూట్ ఉంది. పిల్లలకి ఎలాగ హాలిడేసే కాబట్టి పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము. సమ్మర్ హాలిడేస్కి ఇలాంటి వెకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు కూడా ఇలా తీసుకురావడం వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ యాక్టివిటీస్ అయ్యి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దిండి రిసార్ట్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రూమ్లు అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇంకా మేమైతే రూమ్లు అయితే బుక్ చేసేసుకున్నాము. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్కి అయితే తీసేసుకోవాలి. హాలిడేస్ కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడ రిసెప్షన్ దగ్గర అయితే ఉన్నాము. మేమైతే కీస్ తీసేసుకుని రూమ్ దగ్గరికి అయితే వెళ్తాము. మా తనిష్క అయితే వీడియో తీసి ప్రతిసారి కూడా తీయొద్దని చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. ఇంకా లోపలికైతే వచ్చేసామండి. చూశారు కదా, ఇక్కడ కొలంలో ఇలా తామరపూలు అవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒరిజినల్ తామరపూలు అయినా కానీ ఏదో ఆర్టిఫిషియల్గా కనిపిస్తున్నాయి. అంత బాగున్నాయి చూస్తుంటే. మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి ఇంకా ఇలా ఉన్నాయి. మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. తామరపూలన్నీ కూడా చాలా దగ్గరగా పూసి చాలా బాగున్నాయి. మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసేపు ఇక్కడే ఉండిపోయాము. ఈ తామరపూలు చూస్తూ ఇక్కడైతే ఉయ్యాలు ఉంది. ఉయ్యాలు ఊగుతూ ఇక్కడే చాలాసేపు అయితే ఉండిపోయాము. ఇలా లోపలికి వచ్చిన వెంటనే ఇలా తామర పువ్వులు ఇవన్నీ చూస్తే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఏదో పాత పెంకుటిల్లు చూసినట్టుగా ఉంది. ఇదంతా కూడా పెంకుటిల్లేను. ఇంక రిసెప్షన్ నుండి ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడ కూడా చెరువులు ఉన్నాయి. ఇక్కడ కూడా తామర పూలు ఉన్నాయి. చూస్తుంటే ఇవన్నీ ఒకే సైజులో ఉండి ఏదో ఆర్టిఫిషియల్గా కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్లే. చూసారు కదా, కొంగ వాటర్ తాగుతుంది ఇక్కడ నుండి. ఈ చెరువు అంతా కూడా చేపలు ఉన్నాయి. ఒక పక్క నుండి ఇలా కూర్చుంటే పైకి ఎగురుతున్నాయి చేపలు అయితేని. ఇంకా ఒక పక్క నుండి కొంగలు, అలాగే ఇక్కడ తామర పూలు చూస్తుంటే చాలా బాగుంది. ఎక్కడికో వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఇంత మాకు దగ్గరలో ఉన్నా సరే మేము ఇప్పటికి వచ్చి ఇదే ఫస్ట్ టైం రావడం. చూసారు కదా, చేపలు పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఈ చెరువులోను. చుట్టూ కూడా పచ్చని పొలాలు, అలాగే కొబ్బరి చెట్లు, ఇలా పువ్వుల మొక్కలు, వీటి మధ్యలో ఇలా పెంకుటిళ్ళు. మేమైతే చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇక్కడ. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితేను. ఇలా అస్తమాను సిటీకి వెళ్ళే కంటే ఇలాంటి రిసార్ట్స్కి వస్తే చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. చాలా దూరాల నుండి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట. అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారంట. మేమైతే ఒక గంట వరకు ఇక్కడ ఇలా ఈ పువ్వులు చూస్తూ ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అదేను ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంది. మంచి ఫొటోస్ అయితే వచ్చినాయి. ఎలాగూ మా అమ్మాయి వాళ్ళది యానివర్సరీ కాబట్టి ఇంకా ఇలా ఫొటోస్ అయితే తీయించుకున్నారు. ఇక్కడే కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేసాము. మా చెర్రీకి అయితే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మా చెర్రీకి లోటస్లు అంటే చాలా ఇష్టం. ఒక పక్క నుండి మా పిల్లలు ఇలా ఫొటోస్ తీయించుకుంటుంటే నేనైతే పక్క నుండి వీడియో అంతా ఇలా కవర్ చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చినాయి అన్ని వీడియోలు కూడాను. ఇలా ఫొటోస్ తీయించుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఉయ్యాలు కూడా చాలా బాగుంది. చెక్కతో చేశారు కాబట్టి ఉయ్యాలు చూస్తుంటేనే చాలా బాగుంది. చెక్క ఉయ్యాలకి సైడ్ అంతా కూడా చెక్కుడు వచ్చింది. చాలా బాగుంది ఉయ్యాలు అయితేను. మేము ఇక్కడికి వచ్చేసరికి 4:30 అలా అయింది. ఇంకా గంట సేపు వరకు ఇక్కడే కూర్చుండిపోయాము. ఇంకా 6 అవుతుంది. ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వెళ్తున్నాము. రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి రెస్టారెంట్కి అయితే వెళ్తాము భోజనానికి. ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఉయ్యాలు వదిలి రావాలనిపించట్లేదు. ఉయ్యాల్లోనే కూర్చుని ఉన్నారు. ఇంకా ఇప్పుడైతే మేము రూమ్ నుంచి ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము. రెస్టారెంట్కి అయితే వాళ్ళే తీసుకువెళ్తారు. ఇక్కడ నుండి వెహికల్స్ అయితే ఉంటాయి.
ఈ వెహికల్ ఎక్కేస్తే వాళ్ళే తీసుకెళ్తారు. ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది వెహికల్ ఎక్కిన తర్వాత రెస్టారెంట్కి రావడానికి. ఇలా వెహికల్లో వస్తూ కూడా మార్నింగ్ టైం అయితే ఇక్కడ మనం వీడియోలు తీసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడైతే ఇలా నైట్ టైం కాబట్టి ఇంకా వీడియో తీయడానికి అయితే అసలు కుదరలేదు. ఇక్కడ నుండి 5 మినిట్స్లో అయితే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. రెస్టారెంట్లో రోజు ఒక స్పెషల్ అయితే ఉంటుందంట. ఈరోజు అయితే బర్గర్ అయితే తీసుకొచ్చారు. ఇలా ఏదో స్పెషల్ బర్గర్ అని చెప్పారు. నాకైతే అంత అర్థం కాలేదు. ఈ బర్గర్ అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇది ఈరోజు మా తేజ వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి స్పెషల్గా వాళ్ళ చేత అయితే ఈ బర్గర్ అయితే కట్ చేయించారు. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతమంది మధ్యలో ఇలాగా ఈ బర్గర్ కటింగ్ చేయమని అడగటం, చేయించడం చాలా బాగా అనిపించింది. ఇలా బర్గర్ కట్ చేసిన తర్వాత అందరం కూడా ఇది తీసుకుని తిన్నాము. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ అయితే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మా తేజ అయితే వెజ్ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా పిల్లలైతే ఫ్రాన్స్ బిర్యానీ అలాగే 2 రకాల బిర్యానీలు అయితే ఆర్డర్ చేసుకున్నారు. మేమైతే బటర్ నాన్ అలాగే పన్నీర్ కర్రీ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. తర్వాత బటర్ నాన్ ఆర్డర్ చేసుకున్న తర్వాత అనిపించింది వెజ్ ఫ్రైడ్ రైస్ ఏదైనా ఆర్డర్ చేసుకోవాల్సింది అని. బటర్ నాన్ అయితే యావరేజ్గా ఉంది, మరి అంత టేస్ట్ అనిపించలేదు నాకైతే. అదే బిర్యానీలు అంటే కనుక చాలా బాగున్నాయంట, టేస్ట్ చాలా బాగున్నాయంట. బటర్ నాన్ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ అంతా కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు డిన్నర్ వరకు అయితే మనమే బిల్ పే చేయాలి. మార్నింగ్ లంచ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బటర్ నాన్ అంటే కొంచెం స్వీట్ వేస్తారు కదా, నాకైతే స్వీట్ నచ్చదు, ఎక్కువ కారం తింటాను కాబట్టి అందుకే యావరేజ్గా ఉందని చెప్తున్నాను. బిర్యానీలు అయితే చాలా స్పైసీగా ఉన్నాయంట, చాలా బాగున్నాయంట. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ టిఫిన్కి అయితే వెళ్ళాము. ఇంకా చాలా ఎక్కువ రకాలు అయితే ఉన్నాయి టిఫిన్కి అయితేనే. మనం ఏది కావాలనుకుంటే అది తినొచ్చు కదా, అన్ని రకాలు అయితే ఉన్నాయి. టిఫిన్స్ అయితే అన్ని రకాలు కూడా చాలా బాగున్నాయి. ఇడ్లీ దగ్గర నుండి చపాతీ వరకు అలాగే పెసర పుణుకులు అలా చాలా ఒక 25 రకాల వరకు టిఫిన్స్ అయితే ఉన్నాయి. అలాగే పూరి అయితే నచ్చింది నాకు, పూరి కర్రీ బాగుంది. అన్ని టిఫిన్లు బాగున్నాయి. వడ కూడా చాలా బాగుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పూరి అలాగే చికెన్ కర్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేమైతే సాటర్డే నాన్ వెజ్ తినాం కాబట్టి ఇంకా మేము తీసుకోలేదు. అలాగే ఫ్రైడ్ రైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మార్నింగ్ అయినా సరే ఇవన్నీ కూడా ఉన్నాయి. టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకా వీటితో పాటుగా సలాడ్స్, ఫ్రూట్స్, కాఫీ, టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. గ్రీన్ టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేమైతే టిఫిన్ చేయడానికి వెళ్ళేసరికి 9:30 అలా అయింది. ఇంకా ఒక్కొక్కటి చూశాను, కానీ ఇక్కడ ఇదైతే పొంగల్ అయితే చాలా బాగుంది. కొద్దిగా టేస్ట్ చేశాను. ఇంకా చపాతీలోకి అయితే 2-3 కర్రీస్ కూడా ఉన్నాయి. ఇంకా సాటర్డే కాబట్టి ఎగ్ అది తినం కదా, లేకపోతే బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే సగ్గుబియ్యం సేమియా అయితే తాగాను, చాలా బాగుంది. చిట్టి గారెలు వేశారు, టేస్ట్ అయితే బాగుంది. నేను ఒక గారి కూడా టేస్ట్ చేశాను. అలాగే పూరి, ఇంకా కర్రీస్ అయితే 2-3 రకాల కర్రీస్ ఉన్నాయి. దీనిలో ఉప్మా కూడా చాలా బాగా చేశారు. ఇంకా దీనిలో పొంగల్ కూడా వండారు. పొంగల్ అయితే చాలా బాగుంది. ఇవైతే పెసర పుణుకులు. పొంగల్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, మిరియాలు అది వేసి చేశారన్నమాట. ఇంకా కర్రీస్ అయితే 3-4 రకాల వరకు కర్రీస్ కూడా చేశారు. ఈ పక్క అంతా కూడా నాన్ వెజ్ ఐటమ్ ఉంది. బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్స్, చికెన్ ఫ్రై ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆల్మోస్ట్ 5-6 రకాలు అయితే నేను టేస్ట్ చేశాను. ఇంకా ఇలా ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాను. నాకైతే ఇలా మంచి వాతావరణంలోని రిసార్ట్స్కి రావటం చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నప్పుడు పెంకుటిళ్ళు, పొలాలు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి ఇక్కడికి వస్తే. ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళాలి, ట్రిప్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇలా దిండి రిసార్ట్స్కి అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ విజిట్ చేయొచ్చు అనిపించింది నాకైతేను. ఇక్కడ క్లైమేట్ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక పక్క అంతా కూడా గోదావరి, ఒక పక్క ఏటగట్టు మధ్యలో ఉంది కదా, ఇదంతా కూడా చూస్తుంటే చాలా బాగుంది. ఇంకా టిఫిన్స్ అయితే చేసేసి ఇలా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ రూములు చూస్తే పెంకుటింటి మాదిరిగానే ఉంటాయి, పెంకుటింట్లో ఉంటున్నామా అన్నట్టుగా. ఇదివరకు మా చిన్నపిల్లలప్పుడు మండువా లోగిళ్ళు ఉండేవి. ఇంకా ఇవన్నీ కూడా చూస్తుంటే అలా మండువా లోగిల్లాగే ఉంది. ఇలా ఇక్కడైతే ఈ ఉయ్యాలు కూడా ఉన్నాయి. ఇలా పెద్దోళ్ళు కూడా ఊతున్నారు ఈ ఉయ్యాలు అయితేని. ఇంక ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని తేడా లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక మండువా లోగిలి వాతావరణం అయితే ఉందండి. స్తంభాలు ఇల్లులు ఉండేవి కదా అప్పట్లో, అలాంటి స్తంభాల ఇల్లు ఇదంతా కూడా మండువా లోగిలి. చాలా బాగుంది చూడడానికి అయితేను. ఇది వరకు ఉండేవి కదా ఇలాంటి ఇళ్ళు, పైనుంచి వర్షం పడుతుంటే ఇలా వాకిలి మధ్యలో పడుతుంది కదా, ఆ టైప్ ఇల్లు అయితేను.
ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడే ఉయ్యాళ్ళు, ఇక్కడే సోఫా సెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత మేమైతే పిల్లల్ని ఆడించడానికి బయటకైతే తీసుకెళ్ళాము. మార్నింగ్ చూసారు కదా ఈ ఫ్లవర్స్ అన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. మేము నిన్న వచ్చేసరికి 4:35 అలా అయింది కనుక ఫ్లవర్స్ అంత క్లారిటీగా కనిపించలేదు వీడియోలో. ఇప్పుడు మార్నింగ్ టైంలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి కోడిపుంజుల్ని పెట్టారు కదా, చాలా బాగున్నాయి కదా. ఇక్కడైతే ఎద్దుల బండి, ధాన్యం బస్తాలు పట్టుకుని ఎద్దుల బండి వెళ్తున్నట్టు. ఇంకా ఇలా ఫొటోస్ తీసుకున్న తర్వాత కాసేపు అయితే ఇక్కడ ఉయ్యాలు ఉంది కదా, ఉయ్యాలు ఊగాము. నెక్స్ట్ ఇంకా పిల్లల్ని ఆడించడానికి ఇక్కడ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయన్నాను కదా, ఇక్కడికైతే వచ్చాము. ఫస్ట్ అయితే రోప్ యాక్టివిటీ అయితే చేశారు. కొంచెం భయపడ్డారు కానీ చాలా బాగా చేశారు. ఇంకా ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది. ఈ రోప్ యాక్టివిటీ అయిన తర్వాత సైక్లింగ్ కూడా చేస్తారు. ఇంక ఇక్కడ స్విమ్మింగ్ అయితే ప్రస్తుతానికైతే ఆపేశారు. వేరే చోట స్విమ్మింగ్ అయితే ఉంది. మార్నింగ్ అయితే వేరే చోట స్విమ్మింగ్ అయితే చేశారు. ఇక్కడ ఇప్పుడైతే రోపు యాక్టివిటీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరు కూడా ముందు ధైర్యంగానే స్టార్ట్ చేశారు కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి అది తాడు కదులుతుంది. ఆ తాడు అటు ఇటు ఊగేటప్పుడు మట్టుకి పిల్లలు కొంచెం భయపడ్డారు. కానీ ధైర్యంగా ముందుకైతే నడిచేశారు. ఇద్దరు ఒకే చోట నుంచుంటే అది ఎక్కువ ఊగిపోతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే చెర్రీ నడుస్తుంది. ఈ రోప్ యాక్టివిటీ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒకటే తాడు కదా, దానిపై నుంచే నడాలి కదా. ఇంకిద్దరు ఒకే చోట ఉంటే ఎక్కువ కదిలిపోతుంది. చాలా నెమ్మదిగా చెర్రీ అయితే ఫస్ట్ నడిచేసింది. ఏదైనా సరే ప్రయత్నం చేస్తే సాధించలేదంటూ ఏదీ ఉండదు. అలాగని పిల్లల్ని ప్రతి దాంట్లోని కూడా, ప్రతి యాక్టివిటీలోని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నాకైతే ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టం. మా చిన్నప్పుడైతే గేమ్స్ ఎక్కువ ఉండేవి, స్టడీస్ తక్కువ ఉండేవి. ఇప్పుడైతే ఎక్కువ టైం స్టడీతోనే ఉంటున్నారు పిల్లలు. స్కూల్లోనే చదువుకుంటున్నారు. అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువ టైం పుస్తకాలతోనే ఉంటున్నారు కదా. ఇంకా ఇలా సమ్మర్ హాలిడేస్లోనే పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వాలి. ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి అంటే వీళ్ళకి ఇంకా స్టడీతోనే సరిపోతుంది కదా, ఆడుకునే టైము కూడా ఉండదు. ఆల్మోస్ట్ చెర్రీ అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడైతే తనిష్క అయితే స్టార్ట్ చేసింది. చూసేవాళ్ళకి ఇది కొంచెం ఈజీగా అనిపించినా అక్కడ నడిచే వాళ్ళకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే తాడు మీద నడవాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి కదా. ఎలా అయినా మొత్తానికి బాగానే కంప్లీట్ చేశారు ఇద్దరు పిల్లలను. ఇక్కడ పిల్లల్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ వాటర్ అయితే వీళ్ళు పట్టుకొచ్చేస్తున్నారు. కూల్ వాటర్ తాగుతానంటే కూల్ వాటర్, హాట్ వాటర్, అలాగే నార్మల్ వాటర్ అన్నీ కూడా రెడీగానే ఉంటున్నాయి ఇక్కడ. పిల్లలకి ఈ రోప్ యాక్టివిటీ అయ్యేంత వరకు కూడా మేము కూడా ఇక్కడే ఉన్నాము. ఫైనల్లీ తనిష్క కూడా భయపడుతూ తను కూడా బాగానే రీచ్ అయ్యింది. పిల్లలు ఏదన్నా యాక్టివిటీస్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్ భయపడతారు కానీ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది. చూసారు కదా, కొంచెం కూడా భయం లేకుండా చక్కగా రీచ్ అయిపోయింది. వీళ్ళకి ఇలా మొక్కల్లో సైక్లింగ్ చేయాలనిపించింది. ఇద్దరు కూడా సైక్లింగ్ చేశారు. ఇద్దరికి సైకిల్ తొక్కడం వచ్చు కాబట్టి ఇక్కడ నుండి ఇలా రెస్టారెంట్ వరకు అలా సైక్లింగ్ అయితే చేయొచ్చు. ఇంక ఈ రూట్ అంతా కూడా భయం లేకుండా ఉంటుంది. ఎక్కువ జనాలు ఉంటారు కదా, ఇలా మధ్యలోంచి తొక్కుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము కూడా కొన్ని అయితే చేసాము. ఇక్కడ మేము యాక్టివిటీస్ చేస్తున్నాం కదా, ఈ గట్టు పక్కనే గోదావరి అయితే ఉంది. ఇలా గోదావరికి ఏటిగట్టుకి మధ్యలో ఈ రిసార్ట్స్ అయితే ఉంది. ఇలా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మేమైతే బోట్ షికార్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలంతా ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకని బోట్ షికార్కి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ చూసారు కదా తాటాకు పాకలు, అలాగే పెంకుటిళ్ళు, ఇలా తామర పువ్వు కొలన్లు, ఇంకా మధ్య మధ్యన అక్కడక్కడ ఉయ్యాలు వేశారు. పెంకుటిళ్ళు చూసారు కదా, ఎక్కడికక్కడ పెంకుటిళ్ళు ఉన్నాయి. ఇలాగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత పచ్చటి వాతావరణం కేరళలో ఉంటుంది అంటారు కదా, అంతకు మించి నాకు ఇక్కడైతే ఉండాలనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు, యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇంక ఇలా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము. ఇంకా ఇప్పుడైతే 2 బిర్యానీలు అలాగే సాంబార్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఎక్కువ మా అందరికీ కూడా సాంబార్ రైస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంగువది వేశారు కాబట్టి చాలా టేస్ట్ బాగుంది. ఇలా మా అమ్మాయి వాళ్ళ యానివర్సరీకి మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము దిండి రిసార్ట్స్లో. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. తప్పకుండా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.